అందరికీ నమస్కారం. టీఎఫ్డిఏ సభ్యులందరికీ అభివందనం. నేను మీ రాజారెడ్డిని. నేను ఇప్పటివరకు 6 చిత్రాలు దర్శకత్వం వహించాను. చివరి చిత్రంగా ఉత్తమ విలన్ చేశాను. ఇప్పుడు మన టీఎఫ్డిఏలో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. మేము కొన్ని హామీలు ఇచ్చాము. అవి కొంతమంది అంటే అవి జరగవు, ఇలాంటి మాటలు వచ్చాయి. కానీ ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి నా సెల్ నుంచి నేను కాల్ చేస్తాను. వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమి, వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా, ఏ దీంట్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అనేది మొత్తం ఒక బుక్ పెట్టి దాంట్లో టోటలీ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం టోటలీ అప్రాక్సిమేట్లీ 2500 మెంబర్స్ అందరికీ ఒక పేజీ ఉంటుంది. అందరి వాట్ ఈజ్ వాట్ వాళ్ళ టోటలీ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కేటగిరీలు 3 కేటగిరీలో డివైడ్ చేస్తాము. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ కేటగిరీ వాళ్ళకు మనము డిపార్ట్మెంట్ మన దగ్గర నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకు చేస్తారు. బి కేటగిరీలో ఉండే వాళ్ళు అటు ఇటు వాళ్ళు 2 విధాలుగా షఫ్లింగ్ కావచ్చు. ఫైనల్గా సి కేటగిరీ ఉండే వాళ్ళకు మనం చేయాలి. మన టీఎఫ్డిఏ సపోర్ట్ ఉండాలి. ఈ పావులా రుణ వడ్డీ అనేది ఎందుకు తెచ్చామంటే అది సి కేటగిరీ వాళ్ళకు మెయిన్ ముఖ్యం. వాళ్ళకు డైలీ ఏవి ఉండకపోవచ్చు. బి కేటగిరీ వాళ్ళు అటు ఇటు వాళ్ళకు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు. మెయిన్ సి కేటగిరీ వాళ్ళకు మనము ఇది చేద్దాము. వాళ్ళకు అవసరం ఉండొచ్చు, దాంట్లో మిస్లీడ్ జరగవచ్చు, కానీ వాళ్ళు మన ఫ్యామిలీ. అది అంతా టోటలీ మనము సెట్ చేద్దాం. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో నేను పెట్టిన ఫస్ట్ పాయింట్ ఏమంటే పావులా వడ్డీ రుణం. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతాడో అది నాకు తెలుసు. నేను కింది స్థాయి నుంచి నేను చేసుకుంటూ వచ్చిన వాడిని. అన్ని కష్టాలు తెలుసు. ఒక డైరెక్టర్ పడే కష్టము ఎంత ఉంటుందో, అతను ఒక సినిమా పట్టాలంటే ఎంత కష్టపడాలో ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి చూసి వచ్చిన వాడిని. టయానికి పైసలు ఉండవు, టయానికి తిండి ఉండదు, టయానికి ఏముండవు. కాబట్టి అతను ఫైనాన్షియల్గా జోబులో ఒక 10 రూపాయలు ఉన్నాయంటే అతనికి ధైర్యం ఉంటుంది. ఎక్కడ పోయి అయినా కానీ తన పని తను చేసుకొని వస్తాడు. కాబట్టి ఈ పావుల వడ్డీ అనేది అతనికి ఎంతో ఉపయోగపడుతుంది. అది చిన్న అమౌంట్ ఇస్తాం కానీ అతని లైఫ్ను నిలబెడుతుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత అమౌంట్ ఇచ్చుడు అవన్నీ అతను పోయిన తర్వాత అదంతా లాభం లేదు. అతను బతికుండగానే అతని గోల్ రీచ్ చేయాలంటే అతనికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. కాబట్టి చిన్న అమౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేద్దాం. ఇది మేనిఫెస్టోలో నేను మొట్టమొదటిగా పెట్టింది. దీని నుంచి పెద్ద సహకారంతో సలహాలతో ఈ పాయింట్ను నేను డిస్కస్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది చూస్తాం. ఇక రెండో పాయింట్, వారి ఫెస్టివల్కు, దసరాకు కానీ, క్రిస్మస్కు కానీ, రంజాన్కు కానీ వారికి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండగ కానీ చేసుకోలేని సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. వాళ్ళ పిల్లలు పక్కింటి వైపు చూసే ఇది వద్దు. అంటే ఆ స్టేజ్లో కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి వారి కోసము ఆ రోజు హ్యాపీగా ఉండాలని కొంత అమౌంట్ వాళ్ళకు ఇద్దామని, పండగ హ్యాపీగా జరుపుకోవాలని వాళ్ళకు చేద్దామని అనుకుంటున్నాం. ఇక థర్డ్ పాయింట్, వైద్యపరంగా మన సభ్యులందరికీ ఉండే నియరెస్ట్ కార్పొరేట్ ఆఫీసుల హాస్పిటల్ అన్ని దానిలకు మన హెల్త్ కార్డు ఇప్పిద్దాం. దానికి మించి అతనికి ఇన్సూరెన్స్ కానీ ఇంకా ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్ కంటే చాలా బెటర్మెంటేషన్గా మనము అప్డేట్ అవుతాం. మెడికల్ పరంగా ఆరోగ్య రీత్యా ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని
ఆదుకుందాం, చేయుద్దాం. పాయింట్ ఏమంటే అంటే ఇది వేరే రకంగా అనుకోవద్దు. నేను నామినేషన్ వేసే రోజు కింద షాల్వా కప్తూ మా ఫ్రెండ్స్ అది ఒక ఫోటో పోస్ట్ చేశాను. నేను ఆ ఫోటో పోస్ట్ చేస్తే వచ్చిన కామెంట్లు ఏమంటే, మీ దర్శకులు తెలుగు సినిమా రంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు, కానీ మీ ఆఫీస్ మాత్రం అక్కడే ఉంది ఏమిరా అనే కామెంట్స్ ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి. కాబట్టి ఫస్ట్ మనము మన ఆఫీస్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేద్దాం. ఓన్ బిల్డింగ్ పెద్దల సమక్షంలో దానికి ఏమేమి చేయాలి అని మనము ఓన్ బిల్డింగ్కు ప్లాన్ చేద్దాం. ఇక 5th పాయింట్, మన టోటలీ TFDA కోసము ఫండ్ రైజింగ్ చాలా అవసరం. ఎందుకంటే మన ట్రస్ట్ ఉంది, మన ట్రస్ట్లో ఏమేమి జరుగుతుంది అనేది మనము టోటలీ అంతా TFDA అంతా కూర్చొని అక్కడ పెద్ద వాళ్ళతో చర్చించి, కానీ మన TFDA నుంచి ఒక టీంను ఏర్పాటు చేసి, ఒక బలమైన టీంను ఏర్పాటు చేసి మనము ఫండ్ రైజింగ్ విపరీతమైన ఫండ్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనము ఒక సభ్యుల్ని మనం సేవ్ చేయాలంటే ఖచ్చితంగా ఫండ్ రైజింగ్ ఉండాలి. అది ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఒక టీంను ఫామ్ చేద్దాం, ఒక టీం నుంచి ఫండ్ రైజింగ్ చేద్దాం. ఇక 6th పాయింట్కి వస్తే, ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ మనం రిక్వెస్ట్ చేసి మా సంఘంలో, అంటే మనము ఫస్ట్ పాయింట్లో మనం మొత్తం టోటలీ ఒక బుక్లో ప్రతి ఒక్కరికి ఒక పేజీ పెట్టాము. దాంట్లో ఎవరెవరు ఫ్రీ ఉన్నారో, ఎవరెవరు పని లేకున్నారో అలాంటి వారి లిస్టు ప్రొడ్యూసర్కు పంపిస్తాము. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్తో వాళ్ళ సినిమా వాళ్ళ కమ్యూనికేషన్ను బట్టి వారు సినిమా చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్లకు, కో డైరెక్టర్లకు, అసోసియేటివ్ వాళ్ళకు వీరిని తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాము. వారికి కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే. ఇంకొక విషయం ఏమంటే, కొత్తగా సినిమా తీయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు రెడీలో ఉన్నారు. కానీ కొత్తగా వచ్చే డైరెక్టర్లను నమ్మలేక వారు సగంలో మోసం చేసో లేదంటే వదిలి వెళ్ళడమో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనము ఏమంటే మన TFDA ద్వారా మనము ఒక భరోసానిస్తూ మా సంఘం అభ్యర్థి, మా సంఘము వ్యక్తి ఉన్నాడు అని మనం కొంచెం భరోసా ఇస్తూ వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మన సంఘం వాళ్ళకు కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నేను ఒక 100 మందికి హెల్ప్ అవుతుందని చెప్పలేను, కానీ కనీసం ఒక 20% హెల్ప్ అయినా కానీ మనకు చాలా సంతోషం. ఇక 7th పాయింట్కి వస్తే, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అనేది ఉంటుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత వారికి అంటే సాయంగా పెన్షన్ అనే ఒక దీని నుంచి వాళ్ళకు హెల్ప్ అవుతుంది. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు పని ఉంటుందో తెలియదు. ఇంకా ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా అస్సలే వారికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు. 1-2 సినిమాలు చేసిన వాళ్ళ పరిస్థితి అయితే దారుణం. ఇంకా చాలా సినిమాలు చేసిన వారు కొంచెం సెటిల్డ్గా ఉంటారు, కానీ 1-2 సినిమాలు చేసిన వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. వారికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన తర్వాత మనము పెన్షన్ రూపాన అతను ఉండేంత వరకు కొంచెం అమౌంట్ ఇచ్చి మనం సాయం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇక 8th పాయింట్కి వస్తే, ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క ఏదైనా కానీ అప్డేట్ అవుతుంది. అన్నీ టోటలీ అప్డేట్ వర్షన్లో వచ్చేస్తున్నాయి. మన మన TFDA మాత్రము అప్డేట్ అవ్వలేదు. అంటే ఒక సాఫ్ట్వేర్ పరంగా
మనం ఏం చేయాలంటే ఒక యాప్ని కానీ లేదంటే వెబ్సైట్ క్రియేట్ చేసేసి టోటలీ మనము ఏదైతే బుక్ పెడదాం అనుకున్నామో ఏబీసీ కేటగిరీ అనుకున్నామో అన్నీ టోటలీ ఈ సిస్టంలో ఉంటాయి. మొత్తం ఎక్కడ సిస్టంలో చూసినా కానీ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరి సిచ్యువేషన్లు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏం సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ టోటలీ మనకు తెలిసిపోతుంది సిస్టంలో. కాబట్టి మనము టోటలీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి మొత్తం ప్రతి ఒక్క అభ్యర్థిది ఒక సంఘం సభ్యునిది అన్నీ టోటలీ పొందుపరిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. పాయింట్ ఏమంటే ఒక యాప్ ద్వారా చాలా మంది ఒక సిస్టమ్ గురించి తెలుసు, సెల్ ఆపరేటింగ్ తెలుసు, అన్నీ తెలుసు. టోటలీ వాళ్ళు ఫోన్లోనే మన సంఘంలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, ఎవరు మూవీలు చేస్తున్నారు, ఎవరు ఫ్రీగా ఉన్నారు, ఎవరి సిచ్యువేషన్ ఏమి, టోటలీ అన్నీ సెల్లోనే మనము అప్డేట్గా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మనం క్రియేట్ చేస్తే ప్రొడ్యూసర్లు కానీ చూసుకొని ఎవరైనా ఫ్రీ ఉంటే వాళ్ళకి పని ఇవ్వడం కానీ ఇంకా చాలా చాలా రకాలైన లాభాలు ఉంటాయి. మనము కొంత అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇక చివరి 9th పాయింట్, మన డైరెక్టర్కు సెక్యూరిటీ లేదు. కథాపరంగా కానీ అతని షూటింగ్ టైంలో కానీ సెక్యూర్ లేదు. కాబట్టి మనం ఏమంటే మన డైరెక్టర్ అసోసియేషన్లోనే కథ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ప్లాన్ చేద్దాం. ఇంకొకటి ఏమంటే మన యూనియన్ను చాలా స్ట్రాంగ్ చేద్దాం. ప్రతి యూనియన్కు పనిచేది మనమే, కానీ ప్రతి యూనియన్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మన డైరెక్షన్ యూనియన్ మాత్రం చాలా వీక్ ఉంది. దాన్ని మనం స్ట్రాంగ్ చేద్దాం. ఇంకా ఈ 9 పాయింట్లు కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ముందు నేను చెప్తాను. ఇక ఫైనల్గా మన యూనియన్ను జై టిఎఫ్డిఏ సేవ్ క్రియేటర్, ఇదే స్లోగన్ మనది.